వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదంటారు, అది నిజమే కదా. అలాగే మన దగ్గరున్న డబ్బును దోచుకోవచ్చేమో గాని తెలివితేటల్ని మాత్రం ఎవరు దోచుకోలేరు. ఇది సత్యమే. ఇలాంటి తెలివితేటల్ని కొన్ని పదార్థాలు హరించి వేస్తాయి. ఫలితం మెదడు ఆలోచన సామర్థ్యాన్ని క్రమేపీ కోల్పోతుంది. మెదడు మీద తెలివితేటల మీద అమితమైన ప్రభావం చూపించే ఈ ఆహార పదార్థాలను సాధ్యమైనంత మేరకు తగ్గించుకుంటే సరిపోతుంది. ఇటీవల జరిపిన పరిశోధనల ప్రకారం ఈ పదార్థాలు తింటే మనం తెలివి తక్కువగా ప్రవర్తిస్తామట. వాటిలో మొదటిది తీపి పదార్థాలు. ఇవి శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయి. తీపి పదార్థాలు మెదడు పనితీరును నెమ్మదింపజేస్తాయి. కాబట్టి సాధ్యమైన మేరకే చక్కెర ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. రెండవది మద్యం. మద్యం ఎక్కువగా తీసుకుంటే కాలేయ సంబంధ వ్యాధులు వస్తున్న సంగతి తెలిసిందే. దానితో బోనస్గా మెదడు పనితీరు దెబ్బతింటుందని తాజాగా పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాదు ఆలోచనల్లో చురుకుదనం తగ్గిపోతుందట. కాబట్టి మద్యం అలవాటు మానుకుంటేనే మంచిది, లేదంటే తగ్గించుకోవడం మేలంటున్నారు నిపుణులు. మూడవది ఉప్పు. ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకునే వారిలో గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే. అయితే మెదడు మీద ఉప్పు తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని లేటెస్ట్గా వెల్లడైంది. ఆలోచన సామర్థ్యాన్ని ఉప్పుతో తయారు చేసిన పదార్థాలు దెబ్బతీస్తాయని పరిశోధనల్లో తేలింది. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.